ఆశలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వివాహం అనేది దేవుడు ఆయన యొక్క ఇష్టంలో ఒక వ్యవస్థగా భూలోకంలో ఆయన నిర్మాణం చేశారు. ఆయన యొక్క ఉద్దేశం పట్ల ఈ భూమిని, ఆకాశమును, సూర్యుడిని, చంద్రుని, నక్షత్రములను, గాలిని, వెలుతురుని, వేడిని, ఫలవృక్షములన్నిటిని కూడా మనుషుల కొరకే సృష్టించారు. అయితే మనుషులు దేవుని కొరకు, భార్య భర్త కొరకు, భర్త భార్య కొరకు దేవుడు సృష్టించాడు. కనుక మరి వివాహం అనేది అన్నిటికంటే శ్రేష్టమైనది. భూలోకంలో ఉన్న వాటి అన్నిటికంటే కూడా అధ్యక్షులు వారు చెప్పారు, అలాగే మరి రిజిస్టర్ వారు కూడా చెప్పారు, వివాహము మంచిది అని, దేవుడి యొక్క ఉద్దేశమని. నేను కూడా ఒక మాట చెప్తా. బైబిల్ గ్రంథంలో ఎహెస్కేలు గ్రంథము 1వ అధ్యాయము ఒక వచనాన్ని చదువుకుందాం. 16వ వచనాన్ని. అక్కడ ఏమనుందంటే, ఒక చక్రంలో చక్రం ఉన్నట్లుగా నాకు కనబడుతున్నది అంటున్నాడు. అవును, ఇప్పుడు మిఖాయిలు అలాగే సూసన్న వీళ్ళిద్దరూ సైకిల్కి 2 చక్రాలు లాంటి వాళ్ళు. ఒక సైకిలు 2 చక్రాలు వెళుతూ ఉంటాయి. ముందు చక్రం స్పీడ్గా వెళ్తుందా, వెనకాల చక్రం స్పీడ్గా వెళ్తుందా? ముందు చక్రము వెనకాల చక్రము సమానమైన స్పీడ్గానే వెళ్తూ ఉంటాయి. ఏది ముందుకు వెళ్ళటానికి లేదు, ఏది వెనక్కి వెళ్ళటానికి వీల్లేదు. కనుక ఆ చక్రంలో ఇంకొక చక్రం ఉంటుంది, రిమ్ములో అబ్బు, దానిలోనే తిరుగుతూ ఉంటుంది. అట్లాగే ఈ చక్రంలో చక్రం ఉన్నట్లుగా మరి మిఖాయిల్లో సూసన్న అనే చక్రం తిరుగుతూ ఉండాలి. ఈ 2 తిరగకపోతే మాత్రం ఏదో ఫాల్ట్ ఉన్నట్లే. కనుక ముందు చక్రము వెనక చక్రము 2 కలిసి జతగా పరిగెత్తాలంటే ఆ నడిపించే రథసారథి ఉండాలి. సుప్రీం పవర్ ఆఫ్ గాడ్, సృష్టికర్త అయిన దేవుడు. ఆమేన్. సంతోషంగా చప్పట్లు కొడదాం. వెనకాల భోజన కార్యక్రమం జరుగుతుంది. నిదానంగా వెళ్తూ ఉన్నాం. ఒకసారి లేచి అక్కడ నిలబడటం మంచిది కాదు మనకి. ప్రభుదాస్ గారు అంటే నా పేరే, ఆయన కూడా, ఆయన నేను ఒకటే. మేమందరం దాసులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బాసులు. కనుక ఆ చక్రము 2 చక్రాలు ప్రయాణం చేయాలంటే రథసారథి ఉండాలి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన లేకుండా ప్రయాణం చేసినా దానివల్ల నష్టాలు, కష్టాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము, ప్రియ స్నేహితులరా, ఈ 2 చక్రాలుగా ఉన్న మనల్ని దేవుడు నడిపిస్తే అదే మన జీవితానికి రథసారథి. ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన మనల్ని నడిపించకపోతే, మన ఇష్టానికి మనం నడిస్తే దానివల్ల కొన్ని నష్టాలు, కష్టాలు పడవలసి వస్తుంది. అందుకే దావీదు భక్తుడు అంటున్నాడు, మరి ఇద్దరు కలిసి ఈ మాటలు చెప్తే రైట్, కొంచెం నిలబడి ఒకసారి. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు చెప్పండి. ఆయనకు ఒక మైక్ ఉందా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఈ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదు. నూనెతో నా తలంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మంచిది, కూర్చోండి. కనుక ఇలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళిద్దరూ ప్రమాణం చేశారు. ఇద్దరూ కలిసి ప్రార్థన చేసుకోవటమే మానవ జీవితంలో మొదట మెట్టు. అలా ప్రార్థన చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలని దేవుడు వారికి అనుగ్రహిస్తారు. అంతే దాని యొక్క మంచి గొప్ప విశేషం. రెండవది అయ్యగారు చెప్పారు, మినిస్టర్ గారు, తర్వాత అధ్యక్షుల వారు కూడా చెప్పారు. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటుది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె తన ఇంటి వారికి ఏం చేస్తుందంట? మేలే చేస్తుందంట. ఆమె తన భర్తకు మేలే చేస్తుంది కానీ కీడేమి చేయదు అని ఉంది వాక్యంలో. మరి చూసన్న చక్కని గుణవతి అయిన భార్య అని మరి అయ్యగారు చెప్పారు. వారి యొక్క కుటుంబమే మరి భక్తి గల కుటుంబంలో పెరిగినట్లుగా అధ్యాయంలోని 20వ వచనంలో ఏమనుందంటే, ఆమె దీనుల వైపు చేయి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును అని ఉంది. అంత మంచి మనస్సు కలిగిన సూసన్న అని మరి అయ్యగారు చక్కని సాక్ష్యం ఇచ్చారు. అలాగే పెండ్లి కుమారుడు మరి తన తల్లి తండ్రి వాళ్ళ ముగ్గురు అన్నదమ్ములు కూడా మరి నా దగ్గర భక్తి నేర్చుకుని మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నారు. కనుక వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నవారు. వాళ్ళ అన్నయ్య మరి ఇర్మియా కూడా అయ్యగారు కూడా చక్కనే అక్కడ సేవ చేస్తున్నారు జొన్నలవారి పాలెంలో. ఆ సేవలో మరి సూసన్న కూడా పాల్గొని మరి వీళ్ళిద్దరూ కూడా మంచి రాజ్యాన్ని, దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని రాజ్యం కట్టే మనస్సు కలిగి ఉండాలి. మనుషులు చాలామంది భూలోకంలో ఉన్న ఆలోచనలోనే ఉంటారు కానీ భక్తి చేసేవాళ్ళు పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉంటారు. అట్టివారిగా ఈ వీళ్ళిద్దరూ మరి దేవుని రాజ్యాన్ని కట్టాలనే ఆశ కలిగి నేను ఈ మాటలు చెప్తూ ఉన్నాను. సూసన్న మరి తన యొక్క మికాయేలు అనే భర్తను మరి దేవుని రాజ్యం వైపు వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్ళాలి. వీళ్ళ జీవితాంత కాలము కూడా దేవునికి ఇష్టముగాను మరి దేవుని బిడ్డలకు ఇష్టముగాను మరి ఉన్నట్లయితే వారి జీవితంలో నష్టాలు కూడా దేవుడు లాభంగా మార్చి వేస్తాడు. దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా మనుగడలో సహచారినిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది, కనుడైన దేవుడు ఏర్పరచినది. మికాయేలు గురించి ఒక మాట చెప్తాను నేను. మికాయేలు మంచి
సౌమ్యం కలిగిన వాడు, అంటే ఆలోచించి మాట్లాడే మంచి మనస్సు ఉంది. భక్తి చేయటానికి కూడా మంచి ఆలోచన కలిగిన వానిగా ఉన్నాడు. తల్లిదండ్రులు లేకపోయినాను భక్తిలో పెరిగిన కుటుంబం కనుక వాళ్ళిద్దరూ కూడా జీవితాంతకాలం యేసయ్యకి లోబడి ఉండాలి. జీవితాంతకాలం, జీవితాంతము వరకు జీవితాంతం వరకు కూడా తన యొక్క జీవితంలో మరి యేసయ్యని కలిగిన వాడిగా ఉండాలని దేవుని సన్నిధిలో నేను మనవి చేస్తున్నాను. ఇచ్చిన మాటలో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రభుదాస్ గారు మాట్లాడతారు.